డబ్బులు కాసే చెట్లు. ఈ కథను రచించిన వారు వెంకటేష్ గారు. ఈ కథ 2010 సెప్టెంబర్లో నవ్య వారపత్రికలో ప్రచురితమైంది. అకస్మాత్తుగా దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమంటే ఎవరేం కోరుకుంటారో ఇప్పుడు చెప్పాలి అన్నాడు రాజీవ్. ఆదివారం నాడు మిట్ట మధ్యాహ్నం మొదలుపెట్టిన తాగుడు సాయంకాలం వరకు సాగుతున్నప్పుడు, ప్రపంచంలోని 1,00,000 సంగతుల గురించి మాట్లాడుకోవడం అయిపోయినప్పుడు ఇలాంటి టాపిక్ రావడంలో వింతేమి ఉంది? నేనైతే రోజుకో స్కాచ్ బాటిల్, నంచుకోవడానికి కాజు నట్ ఫ్రై, తర్వాత మంచి డిన్నర్, ఆ తర్వాత సూపర్ ఫిగర్ అన్నాడు రవి. తరతరాలు తిన్నా తరగని ఆస్తి, హాయిగా ఆడుతూ పాడుతూ సాగిపోయే జీవితం అన్నాడు చక్రి. ఎన్ని సిగరెట్లు కాల్చినా, ఎంత మందు తాగినా, ఎంతమందితో తిరిగినా ఏమీ కానంత ఆరోగ్యం కోరుకుంటాను అన్నాడు రఘు. మరి నీ సంగతి ఏమిట్రా అన్నాడు రాజీవ్ నేనేమీ మాట్లాడకపోవడంతో. నాకీ విషయంలో చాలా స్పష్టమైన ఆలోచన ఉంది. డబ్బు చెట్లకు కాయాలని కోరుకుంటాను నేను అన్నాడు. లే అంటూ అరిచారు నలుగురు నా కోరిక విని. నీ కోరిక అదుర్సురా అన్నాడు రఘు. నా మనసులో అలాంటి కోరిక ఏర్పడ్డానికి తగిన నేపథ్యం ఉంది నా జీవితంలో. చిన్నతనం నుంచి నా జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు. దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను నేను. నాన్న రైతు, అమ్మ గృహిణి. కేవలం ఆడపిల్ల పుట్టాలన్న నాన్న తాపత్రయం వల్ల మేము 6 సంతానం తయారయ్యాము. ఆయనకు వరుసగా 5 అబ్బాయిలు. తర్వాత గాని ఆయన కోరిక తీరి ఆడపిల్ల పుట్టలేదు. మాకున్నదల్లా ఎకరం పొలం. వ్యవసాయం తప్ప మా నాన్నకి మరో పని తెలీదు. ఇల్లు పొలం తప్ప మరో లోకం లేదు ఆయనకు. ఆ కాస్త పొలం మీద వచ్చే ఆదాయం తనకి, భార్యకి, 6 పిల్లలకి సరిపోదని అంతమంది పిల్లల్ని కనకముందు ఆయనకు తెలుసో లేదో నాకు తెలియదు. కేవలం ఒక ఆడపిల్ల ఉండాలన్న తపన వల్ల మాత్రం ఆయన గంపెడు సంతానాన్ని కన్నాడు. నాకు ఊహ తెలిసేసరికి నేను ఏది అడిగినా కొనివ్వలేని నాన్న మాత్రమే తెలుసు నాకు. తాను తీర్చలేని బాధ్యతల బరువు తాలూకు విసుగునంతా ఆయన మా అమ్మ మీద, మా మీద చూపించేవాడు. ఊళ్ళో శేషయ్య చిల్లర దుకాణం దగ్గర ఏదైనా కొనుక్కోవడానికి డబ్బులు అడిగినప్పుడు, తీర్థం వచ్చినప్పుడు, ఏ బుడగలో కొనుక్కుంటానని అడిగినప్పుడు, బడిలో చేరాక పుస్తకాలకో పెన్సిల్కో డబ్బులు అడిగినప్పుడు ఎప్పుడూ మా నాన్న నోటి వెంట వచ్చే మొదటి మాట తర్వాత చూద్దాం అనే. రెండోసారి, మూడోసారి అడిగితే మాత్రం తర్వాత చూద్దాం అన్నాను కదా, మా తాత దాచిపెట్టిన సొమ్మేమీ మూలగడం లేదిక్కడ, డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా అని విసుక్కునేవాడు. నా బాల్య చాపల్యాలు ఏమీ తీరలేదన్న బాధ కన్నా పుస్తకాలు, పెన్సిళ్ళు, షూలు లేకుండా బడికి వెళ్ళి అంతమంది పిల్లల ఎదుట మాస్టర్ల చేత తిట్లు తినడం, బెంచి ఎక్కి నిలబడ్డం, ఇవన్నీ ఎంతో బాధగా, అవమానకరంగా ఉండేవి నాకు. మా నాన్న ఎన్నోసార్లు డబ్బులేం చెట్లకు కాయడం లేదు అన్న మాట మా మెదడులో శాశ్వతంగా ముద్రించుకుపోయింది. ఆ పసి వయసులో విన్న కథల ప్రేరణతో దేవుడు ప్రత్యక్షమైనట్టు, డబ్బు చెట్లకు కాసేలా వరం ఇచ్చినట్టు, అవసరమైనన్ని డబ్బులు చెట్ల నుంచి కోసుకున్నట్టు ఎన్నో కళ్ళు కనేవాడిని. మా నాన్న అయితే ఖచ్చితంగా మమ్మల్ని 10వ తరగతి దాకా చదివించి మానిపించేసి వ్యవసాయమో ఏదైనా కొట్లోనో పెట్టేసేవాడు. కానీ అనుకోకుండా ఆస్తిపరుడైన మా మామయ్య మా బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన సహాయంతో కష్టపడి చదివాను. పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను. ఈ నగరంలో ఇల్లు కొనుక్కుని స్థిరపడ్డాను. భార్య పిల్లలతో హాయిగా ఉన్నాను. వారానికి 6 రోజులు ఉద్యోగం చేయడం, రోజు సాయంకాలాలు భార్య పిల్లలతో గడపడం, ఆదివారం స్నేహితులతో ఎంజాయ్ చేయడం. నా ఆలోచనల్లో నేను ఉండగానే మా వాళ్ళు బిల్లు చెల్లించి బయలుదేరే సన్నాహాల్లో ఉన్నారు. నేను వాళ్లతో బయటికొచ్చి ఇంటిదారి పట్టాను. మా ఇల్లు అక్కడికి దగ్గర కావడంతో నడిచే వస్తుంటాను నేను. నడుస్తుంటే బార్లోని టాపిక్ గుర్తొచ్చింది. నవ్వొచ్చింది. నిజంగానే దేవుడు ప్రత్యక్షమైతే అనుకుంటున్నాను. అంతలోనే కళ్ళు మిరుమిట్లు గొలిపేలా మెరుపు. మరుక్షణం నా ఎదురుగా ఒక కాంతిపుంజం. భక్త, నీ కోరిక నెరవేరే సమయం వచ్చింది. ఏం కావాలో కోరుకో. నాకంతా అయోమయంగా ఉంది.
ఎలా స్పందించాలో అర్థం కావటం లేదు. దేనికి భక్త సంశయం? దేవుడు ప్రత్యక్షమైతే అనుకున్నావు కదా. తథాస్తు దేవతలు తథాస్తు అన్నారు. ప్రత్యక్షమై వచ్చాను. ఏం కావాలో కోరుకో నాయనా. చిన్నప్పటినుంచి అన్నిసార్లు అనుకుని ఉండకపోతే ఆ క్షణం ఆ ఆశ్చర్యానందాలతో ఆ కోరిక కోరలేకపోయేవాడిని. డబ్బు చెట్లకు కాసేలా వరమియ్యి స్వామి అంటూ చేతులు జోడించి ప్రార్థించాను. అదేమి కోరిక భక్త? స్వామి, ప్రపంచంలో మనుషులు ఎందరికో డబ్బులు అవసరం కొండంత, కానీ వాళ్ల దగ్గర ఉండేది గోరంత. అలాంటి వాళ్లల్లో నేను ఒకణ్ణి. అందుకే ఆ డబ్బు అవసరం తీరిపోయేలా డబ్బు చెట్లకు కాసేలా వరం ఇమ్మని కోరుకుంటున్నాను. సరే, ఇంతకీ ఏ చెట్లకు కాసేలా చెయ్యమంటావు? చింత చెట్లకి స్వామి. వాటికైతే ఆకులు ఎక్కువగా ఉంటాయి కదా స్వామి. ఆ ఆకుల స్థానంలో డబ్బులు కాసేలా చెయ్యి. తథాస్తు. ఈ క్షణం నుంచి చింత చెట్లకి ఆకులు బదులు డబ్బులు కాస్తాయి. ఆ మాట అన్న మరుక్షణం ఆ వెలుగు మాయమైపోయింది. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఆనందాన్ని అదింపెట్టుకుంటూ అడుగు ముందుకు వేస్తుండగా అప్పుడు వచ్చింది నాకు. డబ్బులు చెట్లకు కాస్తాయి సరే, కానీ చెట్లెక్కడా? ఆ ఆలోచన రాగానే నిలువెల్లా వణుకు పుట్టింది నాలో. ఈ నగరానికి వచ్చి ఇన్నేళ్లయ్యింది. నేను చూసిన చెట్లు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. చెట్లను కాల్చి కట్టిన భవంతులు తప్ప చెట్లెక్కడా కనిపించావు. ఎక్కడో ఇంత పెద్ద నగరంలో పెత్తిడి జాగాలో పార్కులు తప్ప అక్కడ కూడా చింత చెట్లు ఉండవు కదా. అప్పుడు మొదలైంది నా వెతుకులాట. చింత చెట్లను వెతుక్కుంటూ విశాలమైన రోడ్ల మీద రకరకాల వాహనాలు, రోడ్లకి అటూ ఇటూ దుకాణాలు, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సులు, మల్టీప్లెక్సులు, బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు వెతుక్కుంటూ నగరం దాటి వచ్చేశాను. నగరం శివార్లలో పల్లెలుండాలి. ఆ పల్లెల్లో చింత చెట్లు ఉండకపోవు. వెతుక్కుంటూ బయలుదేరాను. మహా విశాలమైన జాతీయ రహదారులు, రింగు రోడ్లు, ఎయిర్పోర్ట్లు అవన్నీ దాటుకుని వెళ్లి చూడగానే హతాశున్నైపోయాను. పల్లెల్లేవు, పొలాల్లేవు, తోటల్లేవు. అదంతా మహాశ్మశానంలా ఉంది. నగరాల దాహపు సెగ పల్లెల్ని తాకింది. సెజ్భూతాలు పల్లెల్ని మింగేశాయి. కాళ్ళు దడదడా వణికిపోతుండగా పరుగు ప్రారంభించాను. ఎంత దూరం సాగిందో ఆ పరుగు. చివరికెక్కడో అస్తమిస్తున్న సూర్యుడు ఆఖరి కిరణాల వెలుగులో కనిపించింది ఆ చింత చెట్టు. ఆ చెట్టు కింద కూర్చుని తాపీగా చుట్ట కాల్చుకుంటున్న ముసలోడు. ఒక్క ఉదుటున అక్కడికి చేరాను. ఆశగా ఆత్రంగా చెట్టు వైపు చూశాను. చెట్టు కొమ్మలకి డబ్బుల్లేవు, ఆకులే ఉన్నాయి. పిచ్చెక్కినట్టు అయిపోయింది నాకు. తాత, ఈ చెట్టుకి డబ్బులు కాయలేదా అన్నాను. చుట్ట ఆఖరి దమ్ము తాగి పడేసి, ఓ కాసాయే అన్నాడు తాత. కాసాయా? మరి ఏవి? నువ్వు కోసేసుకున్నావా? నాలో ఒకటే కంగారు. ఇప్పుడేంటి? మొన్నెప్పుడో కోసుకున్నాం. మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకున్నాం. అమ్ముకున్నావా? డబ్బులు అమ్ముకోవడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను బాగానే మాట్లాడుతున్నాను బాబూ. నువ్వు ఏదోలా మాట్లాడుతున్నావు. డబ్బులు అమ్ముకోవడం ఏమిటి? మేం అమ్ముకున్నది చింతకాయలు, చింతపండును. చింతకాయలేంటి, చింతపండేమిటి? ఈ చెట్టుకి డబ్బులు కాయలేదా అరిచాను నేను సహనం కోల్పోయి. ఎక్కడైనా చెట్లకి డబ్బులు కాస్తాయా? నీ పిచ్చిగాని చెట్లకి కాయలు కాస్తాయి. అవి అమ్ముకుంటే డబ్బులొస్తాయి. అయినా ఈ చెట్టుకి కాయలు కాస్తే నీకెందుకు? డబ్బులు కాస్తే నీకెందుకు? ఈ చెట్టు నీదా? నువ్వు పాతావా? నీళ్లు పోసి సాకి పెంచి పెద్ద చేశావా? అసలు నీ జీవితంలో ఒక్క మొక్కన్నా పాతి ఎరుగుదువా? ఎంత డబ్బు సంపాదించావు? ఎంత ఖర్చు పెట్టావు? ఎన్ని జల్సాలు చేశావు? ఎంత వృధా ఖర్చు చేశావు? ఏనాడైనా ఒక్క మొక్క పాతావా? ఆ మొక్కకి నీళ్లు పోసావా? డబ్బు చెట్లకు కాయాలని నీ కోరిక. కాని ఏ చెట్టుకి? ఎవరి చెట్టుకి? నీకంటూ నీదంటూ ఒక్క చెట్టు ఉందా? ఉక్కిరి బిక్కిరి చేసే ప్రశ్నలు వేస్తుంటే అతడి వైపు అయోమయంగా చూశాను. ఆశ్చర్యం, అక్కడ ముసలాడు లేడు, దేవుడున్నాడు. కళ్ళు నులుముకుంటూ మళ్లీ చూశాను. ముసలితాతే కనిపించాడు. వీడెవడో మాయగాడిలా ఉన్నాడు. చెట్ల కాసిన డబ్బంతా కోసేసుకుని నాటకాలాడుతున్నాడు. నా డబ్బెక్కడా? మర్యాదగా చెప్పు. చెప్తావా చెప్పవా? నేను అరుస్తూనే ఉన్నాను. ఏమండి ఏమండి అంటూ నన్ను కుదుపుతోన్న నా భార్య వైపు కళ్ళు తెరిచి అయోమయంగా చూస్తున్నాను. అబ్బబ్బా, తాగొద్దంటే వినరు.
పట్టపగలే తాగి పడుకోవడం, పిచ్చి పిచ్చిగా కలవరించడం, పిచ్చి చూపులు చూడడం చంపుతున్నారు బాబూ మీ వెధవ తాగుడుతో అంటోంది నా భార్య. కథ సమాప్తం.